సోషల్ మీడియా తెచ్చిన తెప్పలు. కథ రచన పల్లా దీపిక. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. శివ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆఫీస్కి వచ్చి తన పనిలో తాను ఉన్నాడు. పనిలో అయితే ఉన్నాడు, కానీ తన ఆలోచనలు మాత్రం వాళ్ళ నాన్న మీదే ఉన్నాయి. ఎందుకంటే ఊర్లో వాళ్ళ నాన్న రమణ ఒక్కడే ఉంటున్నాడు. దానికి కారణం కొన్ని నెలల క్రితమే వాళ్ళ అమ్మగారు చనిపోవడం. శివ ఎంత చెప్పినా వాళ్ళ నాన్న హైదరాబాద్కి రావడానికి అంగీకరించలేదు. ఎప్పుడు అడిగినా అక్కడి వాతావరణం నాకు సరిగ్గా అనిపించదు, లేదా ఇక్కడ ఊర్లో చుట్టూ బంధువులు మిత్రులతో ఉన్న నేను అక్కడ ఒక్కడనే ఏం చేయను, పల్లెటూరులో స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది, సిటీలో ఆ కాలుష్యాన్ని నేను భరించలేను అని ఏదో ఒక కారణం చెప్పి రాను అనేవాడు. ఈసారి ఊరికి వెళ్ళి నాన్నను ఎలాగైనా ఒప్పించి హైదరాబాద్కి తీసుకురావాలన్నది శివ ఆలోచన. అలా అనుకున్నాడో లేదో వెంటనే ఊరికి వెళ్ళాలని చెప్పి బస్ టికెట్ బుక్ చేసుకుని ఆఫీసులో లీవ్కి కూడా అప్లై చేశాడు. మరుసటి రోజు శివ తన ఊరికి వెళ్ళిపోయాడు. వెంటనే వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఒప్పించి హైదరాబాద్కి తీసుకొచ్చాడు. సరే, కొద్ది రోజులు ఇక్కడ గడిపితే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాడు రమణ. శివ రోజు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళేవాడు. శివ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రమణకి ఏం చేయాలో పెద్దగా తోచేది కాదు. తన కొడుకు ఉండేది ఒక అపార్ట్మెంట్లో కాబట్టి అక్కడ ఎవరూ రమణకి పరిచయం కూడా అవలేదు. పరిచయం చేసుకోవాలి అనుకున్నా ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉండేవాళ్ళు. పైగా కూరగాయలు కావాలన్నా లేదా ఏవైనా సరుకులు కావాలన్నా ప్రతి చిన్న విషయానికి శివకి ఫోన్ చేసేవాడు. పనిలో ఉన్న శివ కాల్స్ని అటెండ్ చేయడానికి ఇబ్బందిగా ఉండేది. ఒకరోజు శివ తన నాన్నకి స్మార్ట్ ఫోన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. అది చూసిన రమణ, నాకెందుకురా ఈ స్మార్ట్ ఫోన్ అని శివతో అన్నాడు. దానికి శివ, నేను ఆఫీసులో ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడడానికి కొన్నిసార్లు వీలు కాదు, అదే నువ్వు ఈ స్మార్ట్ ఫోన్ ఉంటే మెసేజెస్ చేయొచ్చు, ఇంకా నీకు కాలక్షేపానికి కూడా ఉంటుంది అని అన్నాడు. అప్పుడు రమణ శివతో, ఈ ఫోన్ని ఎలా వాడాలో నాకు తెలియదు కదరా అని అన్నాడు. అప్పుడు శివ, నేను నేర్పిస్తాను కదా నాన్న అని చెప్పి ఎలా వాడాలో నేర్పించాడు. రమణ తన కొడుకు శివ చూపించేవి బాగా గమనించి స్మార్ట్ ఫోన్ని ఎలా వాడాలో నేర్చుకున్నాడు. ఆ రోజు నుంచి రమణకి కాలక్షేపం బాగా అయ్యేది. రమణ సోషల్ మీడియాని ఎలా వాడాలో తెలుసుకుని అందులో ఫోటోలు తీసుకుని పెట్టేవాడు. పోస్టులకు లైకులు కొట్టి మిత్రులకి రిక్వెస్ట్లు పంపేవాడు. అలా జరుగుతూ ఉండగా ఒకరోజు రమణ ఫ్రెండ్ రాజు తనకి ఒక మెసేజ్ చేశాడు. తనకి యాక్సిడెంట్ అయిందని, తను హాస్పిటల్లో ఉన్నా అని, మాట్లాడే పరిస్థితిలో లేనని, ఎమర్జెన్సీగా ఒక 10,000 డబ్బులు కావాలని సోషల్ మీడియాలో మెసేజ్ చేశాడు. అది చూసిన రమణ ఏమీ ఆలోచించకుండా రాజు పెట్టిన అకౌంట్ డీటెయిల్స్కి 10,000 పంపించాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రమణ రాజుని గుడిలో చూసి దగ్గరికి వెళ్ళి పలకరించాడు. ఇద్దరూ కాసేపు వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నారు. అలా మాట్లాడుతూ ఉండగా రమణ రాజుతో, ఇప్పుడు నీకు బాగా ఉందా, అసలు ఆ రోజు యాక్సిడెంట్ ఎలా అయింది అని అడిగాడు. దానికి రాజు ఆశ్చర్యంగా రమణతో, అదేంటి, అసలు నాకెప్పుడు యాక్సిడెంట్ అయింది అని అన్నాడు. అప్పుడు రమణ, నీకు యాక్సిడెంట్ అయ్యిందని నాకు సోషల్ మీడియాలో మెసేజ్ చేశావు కదా, నేను నీకు డబ్బులు పంపాను కదా అని ఆ మెసేజ్ని చూపించాడు. అది చూసిన రాజు, నాకు సోషల్ మీడియా అకౌంట్ లేదు, సోషల్ మీడియాలో కొన్ని మోసాలు జరుగుతున్నాయి అని నా కొడుకు ఉన్న అకౌంట్ని తీసేశాడు అని చెప్పాడు. అప్పుడు రమణకి విషయం అర్థమైంది. సోషల్ మీడియాలో ఉన్న అకౌంట్లు నిజమైనవా కాదా అని మొదట మనం నిర్ధారించుకోవాలి, ఆ తర్వాతే వారితో మాట్లాడాలి అని అనుకున్నాడు. గుడి నుంచి ఇంటికి వచ్చాక తన మొబైల్లో ఉన్న సోషల్ మీడియా అకౌంట్లలో అత్యవసరమైనవి తప్ప మిగతా అన్నీ తీసేశాడు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.